ఫ్రెండ్స్, ఎక్సెల్ ఈరోజు మనం VBA కోడింగ్లో డిమ్ అంటే ఏంటి అండ్ వేరియబుల్ అంటే ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి VBA కోడింగ్లో డిమ్ అండ్ వేరియబుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను VBAలో డిమ్ అంటే ఏంటి అండ్ వేరియబుల్ అంటే ఏంటో సింపుల్ మెసేజ్ అని యాడ్ చేశాను. ఇలా చూడండి, వాట్ ఈస్ డిమ్ ఇన్ VBA? డిమ్ ఇన్ VBA, డిమ్ ఈజ్ ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ డైమెన్షన్. డిమ్ ఫుల్ ఫార్మ్ అనేది డైమెన్షన్. మనం షార్ట్ ఫామ్ లో డిమ్ అని రాస్తాం VBA కోడ్ లో. డిమ్ డిక్లేర్స్ ఏ గివెన్ నేమ్ యాజ్ ఎ వేరియబుల్ ఇన్ VBA. డిమ్ అనేది ఒక నేమ్ ని ఒక వేరియబుల్ గా డిక్లేర్ చేస్తుంది ఆ VBA కోడ్ లో. అంటే మనం డిమ్ తర్వాత ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ ని ఒక వేరియబుల్ గా డిక్లేర్ చేస్తుంది ఆ VBA కోడ్ లో. వాట్ ఈస్ వేరియబుల్ ఇన్ VBA? A variable is a named memory location for data storage. This means a variable will hold the given data in memory. Variable అనేది ఒక స్టోరేజ్ మెమరీ. మనం ఆ VBA కోడ్లో ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటాని దాని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఎలా అంటే మనం డిమ్ తర్వాత ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ని డిమ్ అనేది ఒక వేరియబుల్ గా డిక్లేర్ చేస్తుంది ఆ VBA కోడ్లో. ఆ వేరియబుల్ అనేది మనం ఆ VBA కోడ్లో ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటాని ఆ వేరియబుల్ మెమరీలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఈ డిమ్ అండ్ వేరియబుల్ని యూజ్ చేసి సింపుల్ VBA కోడ్ని రాసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం VBA కోడ్ని రాయాలంటే ఫస్ట్ ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. మీ ఎక్సెల్ రిబ్బన్ పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ చెక్ చేసి లేకపోతే చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి రిబ్బన్ పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది, కనిపిస్తుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ విండో ఓపెన్ అవుతుంది. VBA విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం VBA కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ పై క్లిక్ చేసి ఇందులో మోడల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి మోడల్ 1 అనే నేమ్ తో ఒక మోడల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం VBA కోడ్ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ డిమ్ అండ్ వేరియబుల్ ని యూజ్ చేయకుండా ఫస్ట్ సింపుల్ VBA కోడ్ని రాసి చూపిస్తాను. ఆ తర్వాత డిమ్ అండ్ వేరియబుల్ని యూజ్ చేసి VBA కోడ్ని రాసి చూపిస్తాను. ఎలా అంటే ఇక్కడ నేను A1, A2, A3 సెల్స్లో ఈ 3 సెల్స్లో ఒక టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా VBA కోడ్ ద్వారా ఈ 3 సెల్స్లో ఒక టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఆ టెక్స్ట్ మెసేజ్ ఏంటంటే ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ని A1, A2, A3 సెల్స్లో VBA కోడ్ ద్వారా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలా ప్రింట్ చేయాలంటే మనం VBA కోడ్ని సింపుల్ వేలో ఎలా రాస్తామో చూడండి. విజువల్ బేసిక్స్ సబ్ టెక్స్ట్ ప్రింట్ అని నేమ్ ఇస్తాను. సబ్ ప్రొసీజర్లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్. రేంజ్ అని ఎందుకు ఇస్తున్నామంటే వర్క్షీట్లో మనం సింగిల్ సెల్ కానీ మల్టిపుల్ సెల్స్ కానీ ఒక రేంజ్ కిందకే తీసుకుంటాం కాబట్టి రేంజ్ అని ఇస్తాం. ఇక్కడ సెల్ అడ్రస్ ఇవ్వాలి. డబుల్ కోట్స్ A1 అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ సెల్లో టెక్స్ట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రేంజ్ A1 డాట్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏ టెక్స్ట్ మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డబుల్ కోట్స్ ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ అగైన్ డబుల్ కోట్స్ ఎంటర్. ఈ లైన్ ఆఫ్ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ రిపీటెడ్గా టైప్ చేయకుండా పేస్ట్. ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ చేంజ్ చేద్దాం. ఇక్కడ A1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ A2, ఇక్కడ A3. ఇప్పుడు ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ డీబగ్ టూల్ బార్ అనేది యాడ్ అయింది కాబట్టి కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ చూడండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ విండోని ఇలా కిందికి మూవ్ చేస్తాను క్లియర్గా కనిపించడానికి. స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి, మనకి A1 సెల్లో మనం కోడ్లో ఏ టెక్స్ట్ మెసేజ్ అయితే ఇచ్చామో ఆ టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ సెల్ అడ్రస్లో. నెక్స్ట్ చూడండి A2 సెల్లో కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ చూడండి A3 సెల్లో కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇలా మనం మల్టిపుల్ సెల్స్లో ఒక టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేయడానికి VBA కోడ్ని ఇలా సింపుల్ వేలో ఇలా రాస్తాం. ఇప్పుడు ఇదే టెక్స్ట్ మెసేజ్ని మల్టిపుల్ సెల్స్లో ప్రింట్ చేయడానికి VBA కోడ్లో డిమ్ అండ్ వేరియబుల్ని యూజ్ చేసి ఈ టెక్స్ట్ మెసేజ్ని మల్టిపుల్ సెల్స్లో ఎలా ప్రింట్ చేయాలో చూడండి. సబ్ డిమ్ వేరియబుల్ అని సబ్ ప్రొసీజర్కి నేమ్ ఇస్తాను. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. డిమ్ మీన్స్ డైమెన్షన్. షార్ట్ ఫామ్లో VBA కోడ్లో డిమ్ అని రాస్తాం. ఇప్పుడు డిమ్ తర్వాత మనం ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ని
అది వేరియబుల్గా డిక్లేర్ చేస్తుంది ఆ కోడ్లో. ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్కి ముందు నంబర్స్ యాడ్ చేయొద్దు, ఆ నేమ్లో స్పేస్ యాడ్ చేయొద్దు, ఆ నేమ్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యాడ్ చేయొద్దు. మొత్తం నేమ్ని మిక్స్ చేసి టైప్ చేయాలి. నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏబిసి XYZ ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే మన నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను నా నేమ్ ఇస్తాను చూడండి, ప్రసాద్ అని ఇచ్చాను, ఎంటర్. ఇప్పుడు డిమ్ అనేది ప్రసాద్ అనే నేమ్ని ఒక వేరియబుల్గా డిక్లేర్ చేస్తుంది ఆ VBA కోడ్లో. చూడండి, ప్రసాద్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అగైన్ డబుల్ కోట్స్. ఇప్పుడు ఈ టెక్స్ట్ మెసేజ్ని మల్టిపుల్ సెల్స్లో ప్రింట్ చేస్తాను. మల్టిపుల్ సెల్స్ ఏ సెల్స్ అంటే ఇక్కడ నేను A7, A8, A9 సెల్స్లో ఈ 3 సెల్స్లో ఈ టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ కోడ్ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ కోడ్ని సేమ్ ఇలానే రాయాలి. రేంజ్ A1 డాట్ వాల్యూ, రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ A7 డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు, ఇక్కడ మెసేజ్ టైప్ చేయని అవసరం లేదు. ఇక్కడ మెసేజ్ అనేది మన వేరియబుల్ ఇచ్చాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, ప్రసాద్. ప్రసాద్ అనేది వేరియబుల్ కాబట్టి ఇక్కడ ప్రసాద్ అని టైప్ చేయండి. ఈ లైన్ ఆఫ్ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ పేస్ట్. ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ చేంజ్ చేస్తాను. A7 ఇచ్చాం కాబట్టి A8, ఇక్కడ A9. ఇప్పుడు ఈ కోడ్ని కూడా స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ కోడ్లో రేంజ్ సెల్ అడ్రస్ డాట్ వాల్యూ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ మనం టెక్స్ట్ మెసేజ్ని మల్టిపుల్ సెల్స్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ టెక్స్ట్ డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టాం. కాబట్టి ఇక్కడ రేంజ్ సెల్ అడ్రస్ డాట్ వాల్యూలో డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్ కాకుండా వేరియబుల్ నేమ్ని యూజ్ చేస్తాం. వేరియబుల్ నేమ్ని యూజ్ చేసినప్పుడు వేరియబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని ఆ సెల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి, స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 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 చూడండి, A7 సెల్లో ప్రింట్ అయింది టెక్స్ట్ మెసేజ్. నెక్స్ట్ చూడండి, A8 సెల్లో కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ A9 సెల్లో కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇలా మనకి VBA కోడ్లో డిమ్ అండ్ వేరియబుల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనం మల్టిపుల్ సెల్స్లో టెక్స్ట్ మెసేజ్ని ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేయడానికి 3 లైన్ ఆఫ్ VBA కోడ్స్లో మనం ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే మెసేజ్ని మనం మల్టిపుల్ టైమ్స్ అంటే 3 టైమ్స్ ఎంటర్ చేసాం. కానీ ఈ VBA కోడ్లో మనం ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ని ఓన్లీ సింగిల్ టైం మాత్రమే ఎంటర్ చేసాం. ఎందుకంటే ఈ VBA కోడ్లో మనం డిమ్ అండ్ వేరియబుల్ని యూజ్ చేసాం కాబట్టి టెక్స్ట్ మెసేజ్ని ఓన్లీ సింగిల్ టైం మాత్రమే ఎంటర్ చేసాం. ఈ VBA కోడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ A1, A2, A3 సెల్స్లో ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ కాకుండా ఓన్లీ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేయాలంటే, అప్పుడు మనం ఈ 3 లైన్ ఆఫ్ VBA కోడ్స్లో మళ్ళీ ఆ టెక్స్ట్ మెసేజ్ని మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ ఎడిట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎడిట్ చేయాలి, ఇక్కడ ఎడిట్ చేయాలి, ఇక్కడ ఎడిట్ చేయాలి. కానీ ఈ కోడ్లో మాత్రం మనం టెక్స్ట్ మెసేజ్ని ఓన్లీ సింగిల్ టైం ఎడిట్ చేస్తే చాలు. ఎందుకంటే మనం ఈ కోడ్లో టెక్స్ట్ మెసేజ్ని ఓన్లీ సింగిల్ టైమే ఇచ్చాం కాబట్టి సింగిల్ టైమే ఎడిట్ చేస్తే చాలు. మనకి మల్టిపుల్ సెల్స్లో ఆ టెక్స్ట్ మెసేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఈ 2 కోడ్స్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. మళ్ళీ చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి, ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్తో రీప్లేస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి, నెక్స్ట్. ఇలా మనకి VBA కోడ్లో డిమ్ అండ్ వేరియబుల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. డిమ్ మీన్స్ డైమెన్షన్, వేరియబుల్ మీన్స్ స్టోరేజ్ మెమరీ, డేటా స్టోరేజ్ మెమరీ. ఇప్పుడు ఇక్కడ మనం డిమ్ అండ్ వేరియబుల్ని యూజ్ చేసి VBA కోడ్లో మల్టిపుల్ సెల్స్లో టెక్స్ట్ మెసేజ్ని ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు డిమ్ అండ్ వేరియబుల్ని యూజ్ చేసి 1 మోర్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను. టెక్స్ట్ మెసేజ్ కాకుండా నంబర్ వాల్యూస్ని అడిషన్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మొత్తం ఫస్ట్ క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసి డిమ్ A, B, C ఎంటర్. ఇక్కడ నేను ABC 3 నేమ్స్ ఇచ్చాను. ఇక్కడ మనం డిమ్ స్టేట్మెంట్ ద్వారా ABC అనే 3 నేమ్స్ని 3 వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తున్నాం ఆ VBA కోడ్లో. చూడండి, A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20, C ఈక్వల్ టు A ప్లస్ B. ఇక్కడ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ A1 డబుల్ కోట్స్ క్లోజ్డ్ బ్రాకెట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు C. ఇప్పుడు ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం సింగిల్ డిమ్ స్టేట్మెంట్ ద్వారా ABC అనే నేమ్స్ని 3 వేరియబుల్స్గా ఈ కోడ్లో డిక్లేర్ చేస్తున్నాం. A వేరియబుల్ ఈక్వల్ టు 10 ఇచ్చాం. నంబర్ వాల్యూ 10ని A వేరియబుల్లో స్టోర్ చేసాం. B ఈక్వల్ టు
20 ఇచ్చాం. నంబర్ వాల్యూ 20 బి వేరియబుల్లో స్టోర్ చేసాం. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి వేరియబుల్ ఈక్వల్ టు ఏ వేరియబుల్ ప్లస్ బి వేరియబుల్. ఇక్కడ ఏ అండ్ బిలో ఏ వాల్యూస్ ఇచ్చాం, 10 20 ఇచ్చాం. ఇక్కడ 10 ప్లస్ 20 ఎంత అవుతుంది, 30 అవుతుంది. అంటే సి వేరియబుల్లో ఏ అండ్ బిని అడిషన్ చేస్తున్నాం, ప్లస్ చేస్తున్నాం. ఆ ప్లస్ చేసిన వాల్యూని రేంజ్ A1 డాట్ వాల్యూ ఈక్వల్ టు సి వేరియబుల్, అంటే మనకి అడిషన్ అయిన వాల్యూ A1 సెల్ వాల్యూలో యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఉన్న టెక్స్ట్ వాల్యూస్ ఫస్ట్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి విజువల్ బేసిక్స్ ఎక్కువని రన్ చేసి చూపిస్తాను. చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి 10 ప్లస్ 20 30 యాడ్ ఉంది కదా. అలానే మనకి ఇలా రావాలంటే A1 సెల్లో ఏ వేరియబుల్లో ఇచ్చిన నంబర్ వాల్యూ 10, A2 సెల్లో బి వేరియబుల్లో ఇచ్చిన నంబర్ వాల్యూ 20, A3 సెల్లో 10 ప్లస్ 20 అడిషన్ అయ్యి A3 సెల్లో 30 అని రావాలంటే ఇక్కడ మన కోడ్ని ఎలా రాయాలో చూడండి. ఈ వేరియబుల్లో ఉన్న నంబర్ వాల్యూస్ మనకి సెల్స్లో ప్రింట్ అవ్వాలంటే ఈ కోడ్ని ఎలా మోడిఫై చేయాలో చూడండి. ఎంటర్ రేంజ్ డబుల్ కోట్స్ A1 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ నంబర్ 10 వాల్యూ ఏ వేరియబుల్లో ఇచ్చాం, ఏలో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏ ఇవ్వండి. ఎంటర్. దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ టైప్ చేసే బదులు ఇక్కడ A2, ఇక్కడ A3, ఇక్కడ వేరియబుల్ నేమ్ బి, ఇక్కడ సి, అంతే జస్ట్ సింపుల్. ఇప్పుడు రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి A1 సెల్లో 10 నెక్స్ట్. చూడండి A2 సెల్లో 20 నెక్స్ట్. చూడండి 10 ప్లస్ 20 30 యాడ్ అయింది. నెక్స్ట్. ఇలా మనం VBA కోడ్లో డిమ్ అండ్ వేరియబుల్స్ని యూజ్ చేసి VBA కోడ్స్ని మనకు కావాల్సిన విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ VBA కోడ్లో ఈ వేరియబుల్స్లో ఉన్న నంబర్ వాల్యూస్ని సెల్స్లో ప్రింట్ చేసి అలానే అడిషన్ కూడా చేసాం కదా, అలా సెల్స్లో కాకుండా ఒక మెసేజ్ బాక్స్లో చూపించాలనుకుంటే అలా కూడా చూపించవచ్చు. అలా చూపించాలంటే ఇక్కడ రేంజ్ VBA కోడ్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఇక్కడ మెసేజ్ బాక్స్ ఇస్తాను. మెసేజ్ బాక్స్ ఏ అండ్ డబుల్ కోట్స్ ప్లస్ again double quotes again and b again and double quotes equal to again double quotes again and c. మెసేజ్ బాక్స్ ఇలా రాయొచ్చు. ఏ వేరియబుల్ ప్లస్ బి వేరియబుల్ ఈక్వల్ టు సి వేరియబుల్ 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30 అని వస్తుంది మెసేజ్ బాక్స్లో. చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి మెసేజ్ బాక్స్లో 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30. మెసేజ్ బాక్స్లో చూపించాలనుకుంటే ఇలా చూపించవచ్చు. ఓకే, ఇలా మనకి ఎక్సెల్ VBA కోడింగ్లో డిమ్ అండ్ వేరియబుల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్ VBA కోడింగ్లో డిమ్ అంటే ఏంటి అండ్ వేరియబుల్ అంటే ఏంటో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.